ఇప్పుడు ప్రధానంగా మనము అందరికీ అతి ముఖ్యమైనది ఈవెన్ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏది చేయాలన్నా కొత్త పని చేయాలన్నా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఈవెన్ రైతుని అడిగినా ఇంకోరిని అడిగినా దీనికి మాకేమన్నా మంచి మార్కెట్ ఉందా, అప్పుడే మేము చేయడం వల్ల దీనికి ఏమైనా ఉపయోగం ఉందనేది మేము చాలామంది రైతులతో కలుస్తున్నాము. ఈ మధ్య లాస్ట్ 1.5 yearలో కొన్ని వందల మంది రైతులు, కొన్ని వేల మంది రైతులతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయండి, మీకు మంచి అవకాశాలు ఉన్నాయని. ప్రతి ఒక్కరూ మేము దాని నుంచి దీనికి ఎందుకు రావాలి, దీనికి వస్తే మాకేంటి అనేది క్వశ్చన్ చేశారు. అదే మార్కెటింగ్, మాకు మంచి మార్కెట్ దొరికితే మేము డెఫినెట్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తామన్నారు. సో నేను నా కెరియర్లో నా వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగినాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిందే కదా అదే. ప్రధానంగా రైతు ఎంత కష్టపడి అన్ని రోజులు కష్టపడి తను మార్కెట్ చేసేటప్పుడు ఎక్కువ ఆలోచించే శక్తి రైతు లేదు. వితిన్ మినిట్స్లో తను పండిన పంటని వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. ఎందుకంటే రైతుకి అంత అవగాహన లేదు, అంత ఆలోచన లేదు. ఎందుకంటే అప్పటికే తను చాలా డబ్బులు తెచ్చుకుంటాడు ఎక్కడి నుంచోనో, ఏదో విధంగా దాన్ని అమ్మేయాలి వెంటనే అనుకుంటాడు. ఆ విధంగా రైతు వెంటనే మార్కెట్కి ఇచ్చేస్తాడు. అప్పుడు రేట్ ఆలోచించాడు, తను పెట్టిన పెట్టుబడి ఆలోచించాడు, ఏదో వచ్చింది చాలే అని వెళ్తాడనమాట. సో దాన్ని నేను చదువుకున్నప్పుడు కానీ, తర్వాత మేము పంటలు పెట్టినప్పుడు కానీ, మేము వేరుశనగలో కానీ, తర్వాత అరటి పెట్టినప్పుడు కానీ చాలా మార్కెట్ వ్యవస్థతో చాలా మోసపోయినాము. వాళ్ళు ఏంటంటే మేము మొదటి టైం ఫస్ట్ 2001లో బొప్పాయి పెట్టినప్పుడు చాలా మంచి పంట వచ్చింది. అసలు ఆ రోజు మనకి ₹10 కేజీ, ₹2 కేజీ పోయినా మాకు చాలా డబ్బులు వచ్చేటివి. 3 ఎకరాల్లో 10-12 లక్షల డబ్బులు వచ్చి అంత పంట వచ్చింది. ఇంత ఎత్తు నుంచి అంత ఇటు, కానీ మాకు అది ₹10 కానీ పోలే. అప్పుడు ఎట్లా మార్కెట్ చేసుకోవాలో మాకు తెలియలేదు, అంతా వదిలేసాము. ఊర్లో వల్ల అంతా తినమని చెప్పాము. సో అట్లా జరిగింది. తర్వాత కానీ మేము వేరుశనగలో చాలాసార్లు దాన్ని సరిగా తీసుకెళ్ళలేక మంచి పంట వచ్చిన ఏదో ధరకు అమ్మేసి మనము వచ్చిన డబ్బులు కనీస అవసరాల కోసం వాడేసుకోవడం జరుగుతుంది. తర్వాత 2009లో అరటి చాలా మంచి ఆలోచనలతో బాగా దాన్ని తగు జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు పాటించి మేము 6 ఎకరాల్లో మొదటిసారి బాగా అరటి పండించి దాదాపు మంచి దిగుబడి సాధించాము. కానీ మార్కెటింగ్ విషయానికి వస్తే మేము వేరే వాళ్ళకి ఇచ్చేసి దానికి వాళ్ళు సరిగా హార్వెస్ట్ చేయక టైమ్లీ దాదాపు 7 ఎకరాలు 6 ఎకరాలను 11 లక్షలకు అమ్మితే వాళ్ళు మాకు 6.5 లక్షలు ఇచ్చేసి మిగతాదంతా తోటలోనే వేస్ట్ చేసేసి వాళ్ళకి లాభం వస్తే చూసుకొని మా తోటను వదిలేసిపోయినారు. ఇవన్నీ చూశాను. నేను బెంగళూరు, హైదరాబాదు, యుఎస్లో అంత లెక్క చూశాను. అక్కడ అవకాశాలు చూశాను, అక్కడ మార్కెటింగ్ అవకాశాలు, అక్కడ స్టోర్స్ కానీ, అక్కడ పీపుల్ డిమాండ్స్ కానీ, అక్కడ ఉండే ఇంట్రెస్ట్లు కానీ, అక్కడ కానీ చాలామందికి మంచి మార్కెట్ ఇవ్వాలి, రైతులకు ఉండే ఆసక్తి కానీ చూశాను. ఇవంతా ఆలోచన చేస్తూ మనం ఎందుకు దీంట్లో పని చేయకూడదు, అంటే మనలాంటి కొద్దిగా ఆలోచన ఉండి వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకొని కొద్దిగా 10 మందితో మాట్లాడగలిగి కన్విన్స్ చేసే శక్తి మన దగ్గర ఉంది కాబట్టి మనం ఎందుకు దీని మీద పని చేయకూడదు ఆలోచనతో నేను గత 2013 ఎప్పుడు ప్రకృతి వ్యవసాయం 2013లో ప్రకృతి వ్యవసాయం ఆరంభించాము. మంచి ఫలితాలు ఆరంభించాయి. సో మనమే దీనికి ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలని ఆలోచనతో అప్పటి నుంచి నేను దీని మీద అవగాహన పెంచుకుంటూ నాకు చేతనైంది చేస్తూ మా పంటను పండించిన చాలామంది హైదరాబాదు, బెంగళూరు ఆర్గానిక్ షాప్స్తో మాట్లాడుతూ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను, మీది ఎట్లా ఆర్గానిక్ ఏంటి, మీరు ప్రకృతి వ్యవసాయం అంటే గ్యారెంటీ ఏంటి, మీది పచ్చి ఈ అరటి మాకు మార్కెట్ కాదు, మాకు దేశీ వెరైటీస్ కావాలి అని అడిగారు. వాటికి మేము ఈ G9 రోబస్టా వెరైటీని కొద్దిగా శాంపుల్స్ పంపించి మీరు టేస్ట్ చేయండి సార్, చాలా బాగుంటుందని కన్విన్స్ చేసి 25 కేజీలు అడిగినా మేము ట్రాన్స్పోర్ట్ ఖర్చు భరించి హైదరాబాద్కి పంపించాము. తర్వాత వాళ్ళు మంచి టేస్ట్ చాలా బాగుంది. తర్వాత దాంట్లో కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినా కానీ మేము పంపించాము. అట్లా 2014లో మొదటిసారి అరటితో మేము ప్రకృతి వ్యవసాయం పండించిన పంటని సొంతంగా మార్కెటింగ్ స్టార్ట్ చేశాము, డైరెక్ట్ ఆర్గానిక్ షాప్స్కి ఇవ్వడము. తర్వాత 2015లో నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక ఆలోచన ఏం చేశానంటే, ఇప్పుడు మనము చాలామంది మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది. అప్పుడు చాలామంది అక్కడ పేపర్లో అంతా కార్బైడ్ మ్యాంగోస్ అని వస్తున్నాయి. సో వాళ్ళకేమో మ్యాంగోస్ తినాలని ఆశ ఉంది, బట్ మార్కెట్లో చూస్తే కార్బైడ్ మ్యాంగోస్ ఉన్నాయి, ఎక్కడ తెచ్చుకోవాలో తెలియదు. అక్కడ ప్రీమియం ఆర్గానిక్ కొద్దిగా ఉంది కాబట్టి అక్కడ పోతే ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, $250-300 ఉన్నాయి ఒక మ్యాంగో కేజీ. అప్పుడు ఆలోచన చేశాను, నాకు తెలిసిన కొంతమంది రైతులతో మాట్లాడి అప్పుడు వెంటనే ప్రకృతి వ్యవసాయం బాగా నమ్మకమైన రైతులతో మ్యాంగోస్ తీసుకొచ్చి నేను అక్కడ మ్యాంగోస్ కొన్ని చిరుధాన్యాలు తీసుకొచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీలో, ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ముందే. వాళ్ళు నాకు సహకరించి మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి మేళా అని ఒకరోజు వాళ్ళ సమయం ఇచ్చారు వాళ్ళ కమ్యూనిటీ హాల్లో. అక్కడ అన్నీ తీసిపెట్టి ఆ రోజు నేను ప్రయత్నం చేశాను, మొదటి ప్రయత్నము.
చాలా మంచి స్పందన వచ్చింది జనాల నుంచి, అక్కడ ఉండే పీపుల్ నుంచి. కానీ ఒక రైతులు సమూహం వచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకుంటే మేము డెఫినెట్లీ మీకు రెగ్యులర్గా అవకాశం ఇస్తామని మాకు సపోర్ట్ చేశారు బాగా ఆ రోజు. తర్వాత అదే ఉత్సాహంతో ఇంకొక కమ్యూనిటీలో మేళా చేశాము. అట్లా మార్కెటింగ్ వ్యవస్థ స్టార్ట్ అయింది. తర్వాత నేను ఎక్కువ దీని మీద ఫోకస్, ప్యారలల్గా వ్యవసాయం చూసుకుంటూ కుటుంబ సహకారంతో వాళ్ళకి వ్యవసాయ బాధ్యతలు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తూ ఎక్కువ దీన్ని మార్కెట్ని ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా దీని మీద ఆలోచన చేస్తూ, తర్వాత చాలా ఆర్గానిక్ షాప్స్ని కలవడం జరిగింది. చాలామంది పీపుల్ని కమ్యూనిటీస్ వెళ్ళి బిగ్ కమ్యూనిటీస్ వెళ్ళి కలిశాను. వాళ్ళంతా దానికి మీరు తీసుకొస్తే ప్రకృతి వ్యవసాయం మేము అక్కడికి రాలేం, కానీ మీరు మాకు అనుసంధానం చేస్తే మీకు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు, మీకు ఏమన్నా కమ్యూనిటీలో మీకు స్పేస్ కావాలన్నా పెట్టుకోవడానికి వీక్లీ, ఇంకా ఏదన్నా ఫెసిలిటీస్ కావాలన్నా, ఇక్కడ పీపుల్తో మాట్లాడాలన్నా, టెక్నాలజీస్ యూసేజ్ కావాలన్నా మీకు మేము హెల్ప్ చేస్తాం. మీరు రైతుల నుంచి కరెక్ట్గా తెచ్చి మాకు ఇవ్వండి, మీ మీద నమ్మకంతో మేము కొంటామనే చాలామంది నాకు ముందుకు వచ్చారు. ఇప్పుడు నాకు అలా చేయడం వల్ల చాలా కస్టమర్ బేస్ బిల్డ్ అయింది. సో ఇప్పుడు నేనేంటంటే మన దీనికి ఒక వ్యవస్థ ఉండాలని ఒక సహకార సంఘం స్థాపించాను. ఉప్పనేసనపల్లి ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సహాయ సంఘం అని స్థాపించాము. ఇప్పుడు మా భవిష్యత్తులో దానికి అనుగుణంగా మేము పోయిన దసరా రోజు మంచి రోజు అనుకొని మన తోటలోనే మన గ్రామంలో ఒక ప్యాక్ హౌస్, ఒక కలెక్షన్ సెంటర్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ధైర్యంగా మన నెట్వర్క్ ఎవరైనా రైతు నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని కరెక్ట్గా మాకు ఇచ్చి చెప్తే, మేము ఎవరైనా రైతు ఇక్కడ తీసుకొస్తే మేము కొని దాన్ని కావాల్సిన మార్కెటింగ్ సపోర్ట్ కల్పిస్తాం. మాకు ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అప్పుడే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పంపిస్తున్నాము. ఈవెన్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ మాకు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, ప్రతి జిల్లాలోనూ చాలామంది యువకులు ఆల్టర్నేటివ్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవంతా చేయడం వల్ల ఇప్పుడు రైతు ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మాలాంటి ఎవరైనా ఇట్లా ముందుకు వచ్చే యువకులకి సహకారం ఇచ్చి, మీరు కానీ దీన్ని మా మీద నమ్మకంతో మీరు దీనికి మీరు ప్రకృతి వ్యవసాయం ఆరంభించండి, చేసి మాతో మీరు ఏదో వ్యవసాయం చేశారు వెంటనే మేము మాది పంట ఈరోజు వచ్చింది రేపు మీకు ఇచ్చేస్తాం 100 కేజీలు 2 టన్నులు 3 టన్నులు మీరు మార్కెట్ చేయాలని చెప్పకుండా, ముందు నుంచి రైతు మాతో పరిచయం ఏర్పరచుకొని, ముందు నుంచి అవగాహన పద్ధతుల గురించి తెలుసుకొని, తర్వాత ఏదైనా ఇబ్బందులు తెలుసుకొని, ముందు నుంచి ఒక కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్యలో. ఒక నెలలు కానీ పంట విధానం అంతా ఆ విధంగా మేము మార్కెటింగ్ ప్రణాళిక కానీ చేసుకోగలుగుతాం అప్పుడు. సో ఆ విధంగా వస్తే మీ పంటనంతా మేము అమ్మించగలుగుతాం. అట్లే కాకుండా రైతులు ప్రధానంగా అందరూ టమోటా పెట్టడం, అందరూ మిరప పెట్టడం చేయకోకుండా మనమందరం నెట్వర్క్లో ఉంటే మనం ఒకరికొకరు సహకారం చేసుకొని, మీరు ఈ పంట పెట్టండి, మీరు టమోటా పెట్టండి, మీరు మిరప పెట్టండి, మేము చిరుధాన్యాలు వేస్తాం, అట్లా మనం ఒకరికొకరు చర్చించుకొని దీన్ని సమూష్టంగా మనం మార్కెట్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ టమోటా పండించడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో దీనివల్ల రైతుకు ప్రధానంగా ఏంటంటే దీంట్లో మధ్యలో కొంతమంది లేయర్స్ తగ్గుతాయి కొన్ని, దానివల్ల వచ్చిన పంటని మీకు కరెక్ట్గా ఆర్గానిక్ మార్కెట్కే వెళ్ళగలుగుతుంది. దానివల్ల మీకు కొద్దిగా మంచి ప్రీమియం ప్రైస్ దొరుకుతుంది. అలాంగ్ విత్ దట్ మీకు ఒక నమ్మకం ఉంటుంది, మేము ఇచ్చే ఫుడ్ ఈ సంస్థ ద్వారా పలాని చోటుకు వెళ్తుంది, అక్కడి నుంచి మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. కన్జ్యూమర్స్ కానీ పలాని ప్రాంతం నుంచి వస్తుంది, వాళ్ళకి ఒకరికొకరి సంబంధాలు. ఈ విధంగా కర్ణాటకలో బెంగళూరులో సవయ కృషి పరివార్ అని వాళ్ళు ఎప్పుడు ప్రతి నెల మొదటి వారంలో మేళా చేస్తారు. దాంట్లో కొన్ని వందల మంది రైతులు పాల్గొని ప్రతి వారం కొన్ని లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుంది అక్కడ ప్రస్తుతానికి. అదంతా మనలాంటి వాళ్ళు సమిష్టి కృషి వల్ల జరుగుతుంది. మేము కానీ అలాంటి నెట్వర్క్ని ఆంధ్రాలోను ప్లస్ కర్ణాటకలోను మన రైతుల ద్వారా ఏర్పరిచి మేము కానీ అలాంటి మేళాస్ చేసి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. దీనివల్ల రైతులు ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారు మా పంట ఎక్కడ ఎంత అమ్ముతుంది, తర్వాత వాళ్ళకి ఎంత వస్తుంది, తర్వాత దీనివల్ల ప్రకృతి వ్యవసాయం వల్ల మాకు ఏంటి లాభం అనేది తెలుసుకోగలుగుతారు. సో అందుకే రైతు నేను చెప్పేది ఏంటంటే దీని మీద నమ్మకంతో, మార్కెట్ అయితే ఉంది, చాలా మార్కెట్ ఉంది, మీరు ధైర్యంగా ప్రకృతి వ్యవసాయం చేయండి. కావాల్సిన సహకారము పద్ధతులు, తర్వాత దానికి కావాల్సిన విత్తనాలు అలాంటివన్నీ మేము మాకుండే పరిజ్ఞానంతో మీకు అవగాహన అందించగలుగుతాం. ఇలాంటివి ఇంకోటి ఏంటంటే మార్కెట్లు అంటే చాలామంది బెంగళూరు, హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అనుకుంటారు. గ్రామాలు, పట్టణాల్లో కానీ మార్కెట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో రైతులు మీరు అనుకోవచ్చు భారతానే వీళ్ళే ఈ సహకార సంఘానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ పరిధిలో ఉన్నా, మీరు ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఉన్నా, మీ ప్రాంతాలలో మీరు సమూహంగా ఏర్పడి మీరు ప్రకృతి వ్యవసాయం వాళ్ళు అక్కడే మార్కెట్లు ఏర్పాటు చేసుకోండి. ఈవెన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ మన రైతు బజార్లలో వాళ్ళకి స్పెషల్గా ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతుల కోసం కొన్ని కౌంటర్లు అలాట్ చేస్తున్నారు. సో మీరు ఆ వివరాలు తెలుసుకొని మీ కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేసుకోండి. దానికి తోడు మళ్ళీ ఏదన్నా మనము మేళాస్ లైక్ జిల్లా పరిధిలో మనం మొబైల్ వ్యాన్స్ అట్లాంటి అవకాశాలు ఉన్నాయి, అవి తెలుసుకొని మీరు సమూహంగా ఏర్పడి అవి అట్లా మార్కెట్ చేసుకోండి.
ఇది అందరూ ఒకటే చాట రాకూడదు, ఎక్కడెక్కడ మార్కెట్ జరిగితే ఇంకా మిగిలిన పంటని మనం ప్రధానంగా పండిన పంటలో కానీ, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని అనుకున్న సైజులు కరెక్ట్గా రావు, గ్రేడింగ్ దానివల్ల గ్రేడింగ్ చేసి, ఎందుకంటే టేస్ట్ క్వాలిటీ అంతా ఒకటే, గ్రేడ్ కొన్ని సైజులు తిరగడం, కొద్దిగా బాగా మంచి ఫస్ట్ గ్రేడ్ ఉన్న కాయని సిటీస్కి పంపించండి, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా డబ్బులు పెట్టగలుగుతారు కాబట్టి ఎక్కువ, వాళ్ళకి చూడడానికి బాగా పెద్ద కాయ ఉండాలి కాబట్టి వాళ్ళకి సిటీస్కి పంపించి సెకండ్ గ్రేడ్ క్వాలిటీని పట్టణాల్లో అమ్మి థర్డ్ గ్రేడ్ క్వాలిటీని విలేజెస్లోనూ అట్లా మార్కెట్ చేసుకుంటే ఉత్తమం అనమాట. సో ఈ విధంగా మార్కెట్ చేసుకోగలిగితే మంచి అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి.